హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, మందార పూలు వల్ల మనం ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. కలర్ ఏదైనా సరేనండి, మందార పువ్వే కదండి, అందుకని మనం వీటితో ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. ఈరోజు నేను మా దగ్గర ఉన్న పూలన్నిటినీ తీసుకొని చూస్తున్నారు కదండి, ఇలా చెట్టుకి ఎండిపోయిన పువ్వు అయినా సరే పర్వాలేదు, అవి కూడా పనిచేస్తాయి. ఇది ముద్ద మందారం అండి. ఇవన్నిటిని నేను తీసుకొని ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో చూడండి. రియల్ మనం తయారు చేసుకొని రాసుకున్నట్లయితే ఫేస్కి ఎంతో అందంగా మంచిగా ఉంటుందండి. కెమికల్తో సంబంధించినవి వాడితే అవి అప్పుడప్పుడు వరకే, కానీ చాలా త్వరగా ఫేస్ పాడైపోవడానికి వీలుంటుంది. ఇలాగా ప్రకృతికి సంబంధించిన న్యాచురల్ మనం చేసుకున్నట్లయితే ఫేస్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మంచిగా న్యాచురల్ గ్లో వస్తుందండి ఫేస్కి. పూలే కదండి, ఆకులు కూడా మంచిగా పనిచేస్తాయి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూస్తున్నారు కదా, పూలు ఎన్ని తీసుకొచ్చానో చూడండి. రెక్క మందారం ఇది, అలాగే వీటిలో ముద్ద మందారం కూడా ఉన్నదండి. మీకు చూపిస్తున్నాను చూడండి. నా వీడియోని మధ్యలో స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మొత్తం మంచిగా అర్థమవుతుంది. ముద్ద మందారం ఇది. ఎన్నో పూలు కోసుకొచ్చానండి. ఇవన్నీ ఎండిపోయిన తర్వాత ఎక్కువ ఇంత పౌడర్ కూడా రాదు వీటికి. చూడండి, ఇలా వీటిల్ని నేను కనీసం ఒక 2-3 రోజులు ఇంట్లోనే ఎండబెట్టుకోవాలి. ఎండలో ఎండబెట్టకూడదు. ఎండలో ఎండబెట్టినట్లయితే దీంట్లో ఉన్న పవర్ అంతా పోతుంది. అప్పుడు దానికి ఇది ప్రయోజనం ఏమి ఉండదు. అందుకే మనం ఇంట్లోనే నీడనే ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకోవాలండి. న్యాచురల్ ఎప్పుడు మనకి మంచి ఉపయోగం ఫలితాలు ఉంటాయి. ఏవైనా సరే మనం కష్టపడి చేసుకున్నట్లయితే దానికి మంచి ఫలితం ఉంటుందండి. ఇవన్నీ ఎవరు చేస్తారు? పూలు తీసుకురావాలి, అవన్నీ ఎండబెట్టాలి, ఎండబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మిక్సీ పెట్టుకోవాలి, దాన్ని మంచిగా మళ్ళీ సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇంత పౌడర్ ఒకేసారి వాడలేమనుకుంటాం. అది 2-3 పూలు అయితే కూడా ఎక్కువ పౌడర్ రాదు. ఇవంతా ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని అనుకుంటారేమో. అలా అనుకోవద్దండి. కష్టానికి ఫలితం చాలా తీయగా మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఇవిలాగా వాడినట్లయితే న్యాచురల్ గ్లో వస్తుంది. కెమికల్తో చేసిన ఫేస్ ప్యాక్లు అయితే అప్పటికప్పటికే గ్లో ఇస్తుంది, తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. చూడండి, అన్ని పూలు ఎండబెట్టినాయి, ఇంత కొంచెమే అవినవి. చూస్తున్నారు కదా, ఇన్ని పూలు అవినాయి. వీటిల్ని నేను కాడలతో సహా మిక్సీ పట్టానండి. కలర్తో సంబంధం ఏమీ లేదు. ఏవన్నా సరే మందార పూలే, కలర్ మాత్రమే అలా ఉంటాయి. వీటిల్ని మంచిగా మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టాను నేను కొన్ని నా ఫ్రెండ్కి కావాలంటే ఇలా కవర్లో ప్యాక్ చేసి వాళ్ళకి నేను పంపిస్తున్నాను. అందుకే ఈ కవర్ చేసి ఉంచానండి. ఇలా కవర్లో చేసి నా ఫ్రెండ్కి పార్సల్ చేశాము. కవర్ కూడా చూపిద్దామని మీకు నేను చూపిస్తున్నాను వీడియోలో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఎలాగ మనం యూజ్ చేయాలి. నేను పౌడర్ చేసిన తరువాత ఈ పౌడర్ని పచ్చి పాలలన్నా వేసుకోవచ్చు, కాసిన పాలలన్నా వేసుకోవచ్చు. పెరుగు, ఒక గిన్నె పెరుగు, ఇలాగే ఇక్కడ బాటిల్లో కనిపిస్తుంది చూడండి, ఇది హనీ. ఈ హనీ నాకు సొంతంగా ఇక్కడే దొరికిందండి, రియల్ హనీ. ఈ పౌడర్ని, మందార పూల పౌడర్ని పాలలో ఇలా వేసి మొత్తం కలపాలి. ఒక అరగంట వరకు నాననివ్వాలండి. ఎందుకంటే ఇది పౌడర్ కదండి, అందుకని అరగంట నానబెట్టిన తర్వాత యూజ్ చేయాలి. ఇది తేనె. చూస్తున్నారు కదా, ఈ తేనెని నేను సంవత్సరం నుంచి నా దగ్గర పెట్టుకొని ఉన్నాను. ఇది వేరుశనగ నూనెలా ఉంటుందండి, చిన్న ఈగల తేనె. ఒక సంవత్సరం తర్వాత ఇది కలర్ మారింది. చూడండి ఎలా తయారయ్యిందో. ఇది పాలల్లో వేసిన మందార పూల పౌడర్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.